హలో వ్యూయర్స్, పహల్గాం దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ల మధ్య పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే లష్కర్-ఎ-తోయిబాకు అనుబంధ సంస్థగా ఉన్న ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే సంస్థ పహల్గాం ఏరియాలో పర్యాటకులపై దాడి జరిపింది. మతం అడిగి మరీ ముస్లిమేతరులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో 26 మంది చనిపోయారు. అయితే భారత్ దర్యాప్తు బృందాలు సేకరించిన ఆధారాల ప్రకారం ఇది పాకిస్తాన్ ప్రేరేపిత కుట్రగా తేలింది. దీంతో భారత ప్రభుత్వం తీవ్రంగా రియాక్ట్ అయింది. ఒకవైపు దౌత్య సంబంధాలు కట్ చేసుకోవడంతో పాటు అంతర్జాతీయంగా ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టింది. అదే సమయంలో సైనిక చర్యకు కూడా సిద్ధమైనట్టు వార్తలు వస్తున్నాయి. ఇరు దేశాల సరిహద్దులకు పరస్పరం ఆర్మీని తరలించారు. ఇండియన్ నేవీ ఇప్పటికే సిద్ధమైంది. ఐఎన్ఎస్ విక్రాంత్ను రంగంలోకి దించింది. మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్ నుంచి కూడా అత్యధిక డ్రోన్లు వస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇజ్రాయెల్ అవుట్రైట్గా భారత్కు సపోర్ట్ అని ప్రకటించింది. అమెరికా కూడా పహల్గాం ఘటన విషయంలో స్పందించడంతో పాటు ఈ చర్యను అనాగరిక చర్యగా ప్రకటించింది. అదే సమయంలో పాకిస్తాన్కు మద్దతు తెలపలేదు. ఇక ఈ ఘటన పట్ల భారత ప్రభుత్వం దౌత్యపరంగా తెస్తున్న ఒత్తిడి పాకిస్తాన్ను ఒకవైపు ఇబ్బంది పెడుతుండగా, సైనిక పరంగా కూడా భారత్ ఇలా రియాక్ట్ అవుతుందని పాకిస్తాన్ ఊహించలేదు. దీంతో పాకిస్తాన్లో ఆందోళన మొదలైంది. అయితే తాము అన్నిటికీ సిద్ధంగా ఉన్నామని, భారత్కు జవాబు ఇస్తామని ప్రకటిస్తున్నప్పటికీ పాకిస్తాన్లో అలాంటి పరిస్థితి లేదు. కేవలం వాయుసేనలో ఉన్న చైనా సపోర్ట్తో తీసుకున్న కొన్ని యుద్ధ విమానాలు తప్ప, ఆర్మీ సైనికులు తప్ప మిగతా విషయాల్లో సర్వసన్నద్ధంగా లేమని వాళ్ళ రివ్యూ మీటింగ్లో కొంతమంది అధికారులు అభిప్రాయం వ్యక్తం చేసిన నేపథ్యంలో పాకిస్తాన్ ఇప్పుడు మాట మార్చే ప్రయత్నం చేస్తుంది. చర్చలకు సిద్ధమని ప్రకటించింది కూడా. పహల్గాం దాడి జరిగిన తర్వాత 4 రోజుల వరకు పాకిస్తాన్ ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. కనీసం మానవతా కోణంలో కూడా పహల్గాం దాడిని ఆ ప్రభుత్వం ఖండించలేదు. అయితే తాజాగా పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఓ మీటింగ్లో మాట్లాడుతూ పహల్గాం ఘటన అత్యంత దారుణమని, ఆ ఘటనను తాము ఖండిస్తున్నామని, అలాంటి ఘటనలకు తావు ఇవ్వకూడదని చెప్తూనే ఆ ఘటన పట్ల మన దేశం నింద ఎదుర్కొంటుందని వ్యాఖ్యానించారు. అదే సమయంలో ఈ ఘటనపై అంటే పహల్గాం ఘటనపై తటస్థమైన దర్యాప్తునకు తాము సిద్ధమని ప్రకటించారు. కేవలం చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుందామని కూడా ఆయన పిలుపునిచ్చారు. అయితే ఈ మాటలు మాట్లాడేందుకు ఆయనకు 3 రోజుల సమయం పట్టింది. అంతేకాదు, ఈయన రాజకీయ వేదికలపై ఇలాంటి మాటలు మాట్లాడి ఉంటే కనుక పాకిస్తాన్ కొద్దో గొప్ప మారిందనే అవకాశం ఉండేది. అయితే ఈయన పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోని మిలిటరీ అకాడమీకి హాజరయ్యారు. ఇదే వేదికపై ఆయన మాట్లాడుతూ ఒక తటస్థమైన, పారదర్శకమైన, విశ్వసనీయమైన బృందంతో దర్యాప్తు జరిపేందుకు తమకు అభ్యంతరం లేదని చెప్తూనే చర్చల ద్వారా అనేక సమస్యలు పరిష్కారం అవుతాయని ఆయన వ్యాఖ్యానించారు. అదే సందర్భంలో మేకపోతు గాంభీర్యాన్ని కూడా ప్రదర్శించారు. అయితే తమ దేశ భద్రత విషయంలోనూ, తమ దేశ సార్వభౌమత్వం విషయంలోనూ రాజీ పడబోమని, ఎలాంటి చర్యకైనా సిద్ధమని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యాఖ్యలు ప్రతి దేశం చెబుతుంది. ఎందుకంటే ఎవరి దేశం భద్రత వారికి ముఖ్యం, ఎవరి సార్వభౌమాధికారం వారికి ముఖ్యం. అదే సమయంలో ఎవరి పౌరులు కూడా ఆ దేశానికి అంతే ముఖ్యం. అవి సహజంగానే ప్రతి దేశానికి ఉన్న ప్రాథమిక బాధ్యతలు. అయితే పహల్గాం లాంటి దాడి విషయంలో, అంటే అత్యంత అమానుషమైన దాడిగా భావిస్తున్న ఇలాంటి ఇష్యూలో కూడా స్పందించేందుకు పాకిస్తాన్కు 4 రోజులు పట్టింది. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో భారత ప్రభుత్వం ఎప్పుడు ఎటువైపు నుంచి ఎలాంటి దాడి చేస్తుందో తెలియని పరిస్థితుల్లో ఉన్న పాకిస్తాన్పై తీవ్ర ఒత్తిడి పెరిగింది. సరిహద్దులకు ఆ దేశం కూడా సైన్యాన్ని చేరవేస్తున్నప్పటికీ ఎలాగోలా భారత్ దూకుడును ఆపాలనే విధంగా ఆ దేశం పలు ప్రయత్నాలు చేస్తుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు ఆ దేశం దాదాపు 48 దేశాలతో ఇప్పటికే సంప్రదింపులు జరిపిందని, పహల్గాం ఇష్యూలో తమ ప్రమేయం ఏం లేదని చెప్పే విధంగా ప్రయత్నించిందని, అయితే ఆ 48 దేశాల్లో దాదాపు 10 దేశాలు తాము సపోర్టు చేయలేమని తేల్చేశాయని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ ప్రపంచవ్యాప్తంగా ఒంటరి కావాల్సిన పరిస్థితి తలెత్తింది. అందుకే ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో పహల్గాం ఘటనపై విచారం వ్యక్తం చేయడంతో పాటు చర్చల ద్వారా అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పడం, అదే సమయంలో తాము తటస్థ, విశ్వసనీయ వ్యవస్థ ద్వారా విచారణకు సహకరిస్తామని చెప్పడం కూడా అందులో భాగమే అని చెప్తున్నారు.